అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అనడం సహజం కదా. అది ఈ సమ్మర్లో ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. అయితే మదర్స్కి ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ కోసం వెతుక్కునే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోగలిగే పోహా ఆలు కట్లెట్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. క్షణాల్లో దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి అసలు ఆలస్యం చేయకుండా ఈ పోహా ఆలు కట్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం 300 గ్రాముల దాకా బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుని, ఉడికిన బంగాళదుంపల పైన పొట్టు తీసేసి ఇలా ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచండి. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1.5 కప్పు దాకా అటుకులు వేసుకోండి. ఇవి బాగా మందపాటి అటుకులు కాదు, అలాగని పలుచటి పేపర్ అటుకులు కూడా కాదండి. మీడియం థిక్నెస్తో ఉండే అటుకులు అనమాట. ఈ అటుకుల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్లు పోసి బాగా కడిగేసేయండి. ఇందులో ఉండే డస్ట్ అంతా పోతుంది. నెక్స్ట్ ఈ అటుకుల్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసేసి అటుకుల్ని కాస్త నాననివ్వాలండి. చేత్తో నలిపితే ఈజీగా నలిగే విధంగా అటుకుల్ని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 10-15 నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది. సో ఇలా నానిన అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న అటుకుల్ని బౌల్లోకి తీసుకోండి. ఇలా మెత్తగా ముద్దగా అయిపోవాలి. అవసరమైతే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వాటర్ వేసుకుని కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. అలాగని నీళ్ళు ఎక్కువ వేయకూడదండి. నీళ్ళు ఎక్కువ వేసేస్తే పలుచనైపోతుంది అనమాట. మీకు కట్లెట్ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండదు. సో అటుకుల్ని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న బంగాళదుంపని ఇలా చేత్తో నలుపుకుంటూ వేసేసుకోండి. లేదంటే గ్రేటర్తో అయినా గ్రేట్ చేసుకుని బంగాళదుంపని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల్ని బంగాళదుంపని కూడా బాగా మిక్స్ చేయండి. చేత్తో ఇలా నలుపుతూ కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి. ఇందులోకి నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ మనం చేసే రెసిపీస్కి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ స్పైస్ని, ఫ్లేవర్ని ఇస్తుంది. మనం ఇంట్లో పట్టించుకున్న కారంలానే. కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా గ్రేట్ చేసుకున్న వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు తరుగు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 లేదా 2 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయండి. ఇందులోనే 1/2 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు కూడా వేసేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలపండి. సో మనం కట్లెట్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండి వేసుకోండి. లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇది బైండింగ్ కోసం మాత్రమే అనమాట. మైదా పిండి వేసాక కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పలచగా బ్యాటర్ లాగా కలుపుకోండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దలోంచి కొంచెంగా పిండి తీసుకుంటూ అరచేతుల్లో ఈ విధంగా కట్లెట్స్ కింద ఒత్తుకోవాలి. చేతికి పిండి అంటుతుంది అని అనిపిస్తే కనుక లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుని కట్లెట్స్ కింద ఇలా షేప్ ఇవ్వండి. ఇలా తయారు చేసుకున్న కట్లెట్స్ని ఫస్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న మైదా పిండి బ్యాటర్లోకి డిప్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్లోకి డిప్ చేసుకోవాలి. ఈవెన్గా అంతా కోట్ అయ్యేటట్టుగా కవర్ చేయండి. సో ఈ విధంగా కట్లెట్స్ అన్నిటినీ కూడా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ మోడరేట్గా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో పట్టే విధంగా 4 లేదా 5 కట్లెట్స్ని ఒకేసారి వేసి 2 వైపులా ఈవెన్గా వేగేటట్టుగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుని పక్కకు తీసుకోండి. ఇదే విధంగా అన్ని కట్లెట్స్ని కూడా ఫ్రై చేసేసుకుంటే సూపర్ టేస్టీ యమ్మీ ఇన్స్టెంట్ స్నాక్ పోహా ఆలు కట్లెట్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే కెచప్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.